యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేద్దాం 50 డేస్ సిరీస్ లో అయితే డే 2. సో డే 2 లో మెథడ్ 1 నెంబర్ సిస్టమ్ మెథడ్. సో నెంబర్ సిస్టమ్ మెథడ్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టుడే అయితే హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 and 1000 ఆర్ డివిజిబుల్ బై 3 or 5. సో ఇలాంటి క్వశ్చన్ రీసెంట్లీ చాలా యాప్టిట్యూడ్ రౌండ్ అయితే అడుగుతున్నారు చాలా కంపెనీస్ లో. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఐడియా వచ్చిన తర్వాత ఎలా చేయాలి అనేది ఐడియా వచ్చిన తర్వాత మీరైతే స్క్రీన్ మీద అయితే ఒక క్వశ్చన్ కనబడుతుంటుంది. ఆ క్వశ్చన్ కి అయితే మీరు ఆన్సర్ అయితే సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ కామెంట్ చేయండి గైస్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు మనకు ఒక ఫార్ములా అయితే రావాలి. ఆ ఫార్ములా ఏదంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఫార్ములా. ఫార్ములా ఎలా ఉంటుందంటే P of A union B equal to P of A P of B minus P of A intersection B ఫార్ములా అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం P of A ఫైండ్ అవుట్ చేసేటప్పుడు P of A ఫైండ్ అవుట్ చేయాలంటే 3 తో 1 to 1000 మధ్యలో ఉన్న నెంబర్స్ ని 3 తో ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ అవుతాయి అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. P of A అంటే సో 1000 డివైడెడ్ బై 3 అప్రాక్సిమేట్ గా 333 అప్రాక్సిమేట్ గా తీసుకున్నాను. సో P of B ఈక్వల్ టు సో 1000 డివైడెడ్ బై 5 ఈక్వల్ టు 200. సో P of A ఇంటర్సెక్షన్ B అంటే సో P of ఇంటర్సెక్షన్ B అంటే ఇక్కడ 3 and 5 తో మల్టిప్లై అయినప్పుడు 15 ఉంటుంది. ఆ 15 కూడా డివిజిబుల్ అవుతుంటుంది కాబట్టి సో అలా ఆ నెంబర్స్ అయితే లెస్ చేస్తాం. సో 3 into 5 అనేది 15 అవుతుంది. 15 తో కూడా 1000 డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో 2 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ నెంబర్స్ ని మనం లెస్ చేసేస్తాం. సో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో 1000 డివైడెడ్ బై 15 ఈక్వల్ టు 66 అప్రాక్సిమేట్ గా 66 వస్తుంది. సో ఫైనల్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 333 ప్లస్ 200 మైనస్ 66 సో 467 అయితే ఆన్సర్ వస్తుంది. సో సేమ్ ఇలాంటి క్వశ్చన్ స్క్రీన్ మీద అయితే కనబడుతుంటుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి గైస్.